వెనుకబడిన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ గరిష్ట పరిమితి చట్టం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల కోసం ఇందిరాగాంధీ సౌర గిరిజనుల పథకాన్ని ప్రారంభించామన్నారు. 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. వెనుకబడిన వర్గాల వారు తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఆవకాడో ప్లాంటేషన్ అందించడం, మామిడి చెట్లు అందించడం, రకరకాల పెద్ద పెద్ద చెట్లని అడవిలాగా పెరిగేటువంటి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇస్తూ ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలను అందిస్తూ వాళ్ళ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతాం. అంటే ఇచ్చినటువంటి పట్టాతో పాటు ఆ పట్టాతో వచ్చినటువంటి భూమిలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తలెత్తుకొని ఆత్మగౌరవంతో తృప్తిగా బతకడానికి కావాల్సిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ దగ్గరుండి ఆ పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని చేశాం. ఆ కార్యక్రమం మన నల్లమల్ల అడవుల్లో నల్లమల్ల డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిక్లరేషన్ చేసి మొదలుపెట్టాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా మొత్తం ఈ పంపులు, బోర్లు వీటన్నిటిని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పి 4 శాఖల సమన్వయంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయగలుగుతున్నామంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజనుల హక్కుల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. పామాయిల్ ప్లాంటేషన్ అందించడం హార్టికల్చర్ ద్వారా, ఆవకాడో ప్లాంటేషన్ అందించడం, మామిడి చెట్లు అందించడం, రకరకాల పెద్ద పెద్ద చెట్లని అడవిలాగా పెరిగేటువంటి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇస్తూ ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలను అందిస్తూ వాళ్ళ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతాం. అంటే ఇచ్చినటువంటి పట్టాతో పాటు ఆ పట్టాతో వచ్చినటువంటి భూమిలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తలెత్తుకొని ఆత్మగౌరవంతో తృప్తిగా బతకడానికి కావాల్సిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ దగ్గరుండి ఆ పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని చేశాం. ఆ కార్యక్రమం మన నల్లమల్ల అడవుల్లో నల్లమల్ల డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిక్లరేషన్ చేసి మొదలుపెట్టాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా మొత్తం ఈ పంపులు, బోర్లు వీటన్నిటిని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పి 4 శాఖల సమన్వయంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయగలుగుతున్నామంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజనుల హక్కుల్ని, వాళ్ళ ఆత్మగౌరవం